పటాబి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. మీరేమన్నా రీసెర్చ్ చేశారా యలహంక ప్యాలెస్ గురించి? న్యాచురల్గా చేస్తాం కదా వికే గారు. ఇప్పుడు ఈ బెంగళూరు ప్యాలెస్, ఈ యలహంక ప్యాలెస్ అనేది చాలా పాపులర్, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. అందరికీ కూడా ఒక డిస్కషన్ పాయింట్. సరే, మన మామ ఓడిపోయిన తర్వాత అచ్చగా ఇప్పుడు అక్కడే ఉంటా ఉన్నాడు. సో పదే వారం అక్కడికే వెళ్తా ఉన్నాడు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో సాధారణంగా వికే గారు, ఇటువంటి డాన్లందరికీ కూడా ఇటువంటి డెన్లు ఉంటాయి. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మన జగన్ రెడ్డిని అందరూ కూడా ఆంధ్ర ఎస్కోబార్ అంటారు. ఆ కొలంబియాలో ఆ డ్రగ్ మాఫియా కింగ్ ఉన్నాడు కదా, పాబ్లో ఎస్కోబార్. మొన్న ఏదో ప్రెస్ మీట్లో అడిగితే చాలా అమాయకంగా పాబ్లో గీబ్లో ఏదో అసలు దాన్ని పలకటమే చేతగానట్టు చాలా కామెడీ చేశాడు. మనవాడు చూసేదే ఆ నెట్ఫ్లిక్స్లో నార్కోస్లు, ఈ పాబ్లో ఎస్కోబార్లు, గడాఫీలు, వీళ్ళ గురించే చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎట్లా ఎక్కడెక్కడ ఎంతెంత దోచేశారు అవన్నీ చూసి దానికి మళ్ళీ పదును పెట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. మొన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్ రెడ్డిని, గతంలో కూడా చెప్పాం వీడు ఆంధ్ర ఎస్కోబార్ అని, మొన్న మళ్ళీ ఈ మధ్యనంటే అదే క్వశ్చన్ అడిగారు, ఏంటి సార్ మిమ్మల్ని అందరూ ఆంధ్ర ఎస్కోబార్ అని పిలుస్తున్నారు, ఆ కొలంబియా పాబ్లో ఎస్కోబార్ని మించిపోయారంట కదా మీరు మొత్తం ఈ డ్రగ్ మాఫియాలో దోచుకోవటంలో. అంటే అసలు ఏమీ ఎరగనట్టు దాన్ని ఆ పేరు పలకటమే చేతగానట్టు తెగ నటించేశాడు ఈ నట బేబత్స. సో ఆ పాబ్లో ఎస్కోబార్కి కూడా ఇటువంటి ఎస్టేట్ ఒకటి ఉండేది, ఈ బెంగళూరు ఎస్టేట్ లాగానే ఆ కొలంబియాలో చాలా ఫేమస్, దాన్ని నేపుల్స్ ఎస్టేట్ అంటారు. సేమ్ సార్, మీరు ఒకసారి నేపుల్స్ ఎస్టేట్ అని గూగుల్ చేయండి. ఈ బెంగళూరు ఎస్టేట్ లాగానే అది కూడా కొన్ని 100 ఎకరాల పైన పెద్ద ఏరియా, దానిలోనే హెలీప్యాడ్లు, ఒక చిన్న రన్వే కూడా పెట్టేసుకున్నాడు ఆయన. లోపల అసలు ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు ఒక భారీ డెన్, నేపుల్స్ ఎస్టేట్, దాని పేరు నేపుల్స్ ఎస్టేటు, అది క్రియేట్ చేసి